ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హంసవాహన సేవలో వీణాపాణిగా కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుపతిలో ఘనంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహన సేవలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వార్షిక బ్రహ్మోత్సవాలతో పరిమళిస్తున్న శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణలు. తిరుపతిలో టీటీడీ ఉద్యోగులకు వార్షిక క్రీడా పోటీలు. క్రీడలు, వ్యాయామాలతో ఒత్తిడిని అధిగమించవచ్చు. ప్రారంభ కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి. చెన్నైలో నేత్రపర్వంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. స్నపన తిరుమంజనం, ముత్యపు పందిరి వాహన సేవల్లో అమ్మ దర్శనం. ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం. హరహర మహాదేవ స్మరణలతో పరవశించిన భక్తులు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవ శోభతో కనువిందు చేస్తోంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆగమోక్తంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ, హంసవాహన సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన సోమవారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు పసిడి కాంతుల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరణలు చేసి ఆలయ ఆవరణలోని ఓయిలలో వేంచెబు చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు ఊంజల్ సేవను కనువిందుగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక సోమవారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి హంసవాహన సేవ మనోహరంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో స్వామివారికి చదువుల తల్లి సరస్వతీదేవి వీణాపాణిగా అలంకరణలు చేసి వాహన మండపంలో హంసవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో కళ్యాణ వెంకన్న హంసవాహన సేవ ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. భక్తులు వీణాపాణిగా అనుగ్రహిస్తున్న స్వామివారిని హంసవాహనంపై సేవించి తన్మయులయ్యారు. హంసవాహనము పైన హరినీడు చూడరు, హంసవాహనము పైన హరినీడు చూడరు. వీణా పాణియై వేయి రాగాలతో, వీణా పాణియై వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఈవో, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇటీవల టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలను స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రిని కలిసి తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన సోమవారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన శ్రీ కపిలేశ్వర స్వామివారిని చంద్రప్రభ వాహనంపై పల్లకీపై కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరునగర వీధుల్లో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ విశేషంగా జరిగింది. అడుగడుగునా భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృతపన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం పాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రం పుష్ప సోయగంతో భక్తులను కనువిందు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 10 రోజుల పాటు పుష్పాలంకరణల కోసం 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50,000 కట్ ఫ్లవర్స్ ను వినియోగించి సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా ఆలయ రాజగోపురం నుండి గర్భాలయం వరకు సంప్రదాయ పుష్ప తోరణాలు, కట్ ఫ్లవర్స్ తో చూడ చక్కగా అలంకరించారు. కట్ ఫ్లవర్స్ తో ధ్వజస్తంభం, బలిపీఠాలను సుందరంగా అలంకరించారు. అదేవిధంగా ముఖ మండపాన్ని సంప్రదాయ పుష్పాలతో పాటు కట్ ఫ్లవర్స్ ను వినియోగించి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు, వాహన సేవలను వీక్షించడానికి విచ్చేసే భక్తులు టీటీడీ చేపట్టిన పుష్పాలంకరణలను కనులారా ఆస్వాదించి మంత్రముగ్ధులవుతున్నారు.
తిరుపతి దేవస్థానం ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ మైదానంలో ఈ పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ప్రతినిత్యం సప్తగిరీసుని సేవలో తరిస్తూ భక్తుల సేవలో మమేకమయ్యే టీటీడీ ఉద్యోగులకు ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. గత 40 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వార్షిక క్రీడా పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు పుష్పగుచ్ఛాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాల వద్ద అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం టీటీడీ ఏబీఎస్ఓ శ్రీనివాసరావు సారథ్యంలో టీటీడీలోని 15 విభాగాలకు చెందిన ఉద్యోగులతో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల నుండి అదనపు ఈవో గౌరవ వందనం స్వీకరించి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ విభాగంలోని సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ మార్చ్ లో పాల్గొంటున్నారు. తర్వాత ప్రెస్ అండ్ పబ్లికేషన్స్, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్ అండ్ పబ్లికేషన్, అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గార్డెన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిబ్బంది కూడా ఈ మార్చ్ లో పాల్గొన్నారండి. మార్గదర్శకం అంటూ టీటీడీ పెన్షనర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇవాళ మార్చ్ లో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా మన కర్తవ్యంలో నడుమ అభినందిద్దాం. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్రీడలు, వ్యాయామం, నడక పట్ల ఉద్యోగులు ఆసక్తి ప్రదర్శించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, టీటీడీకి ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడానికి టీటీడీ పాలక మండలి చైర్మన్ ఈవోలతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం ఎలా ఉంటుందో ముగింపు కూడా అంతే గొప్పగా ఉండాలి. అప్పుడే ఆ యొక్క ప్రోగ్రాం కానీ దాని సక్సెస్ కానీ ఉద్యోగుల్లో కానీ లేకపోతే పెన్షనర్స్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ అది సక్సెస్ఫుల్ ప్రోగ్రాంగా వెళ్ళి మరింత ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ అయ్యే అవకాశం మనకి ఉంటుంది. ఇందాక పిఆర్ఓ గారు చెప్పారు, చాలా గొప్ప చరిత్ర ఉంది స్పోర్ట్స్కి. టీటీడీలో కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. చాలా డికేడ్స్ నుంచి మనం స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకే ఒక డౌట్ వచ్చింది. మనకు కావాల్సిన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? స్పోర్ట్స్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడే అది ఉత్సాహంగా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ బాగా ఉంటే పోయి కొద్దిసేపు ఆడదాం పదా అనే ఒక ఆలోచన వస్తుంది. ఈరోజు చూస్తే చాలా బ్రహ్మాండంగా మనకి పైన స్పోర్ట్స్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు ఉంది, చాలా బాగుంటుంది. రోజు ఏదో ఒక టైంలో రాత్రి 9ంటికో 10ంటికో వెళ్ళి ఒక 3 గేమ్స్ ఆడి వస్తూ ఉంటారు. మనమంతా కూడా చాలా స్ట్రెస్లో ఉంటాం, నిరంతరము ఏదో ఒక పనిలో ఉంటాం, చాలా బాధ్యతలు ఉంటాయి, చాలామంది ప్రెజర్ చేస్తూ ఉంటారు, చాలా రకాలైన కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల మన మీద ప్రెజర్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ బస్టర్, ఈ స్ట్రెస్ నుంచి రిలీజ్ కావాలంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డైవర్షన్ చేయాలి, థాట్ డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే స్పోర్ట్స్లో మరీ ఎక్కువగా డీప్గా డైవర్షన్ చేసి కంప్లీట్గా మనం స్ట్రెస్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో స్పోర్ట్స్ని ఒక భాగం చేసుకుంటే మీ అందరికీ కూడా మీకు మంచిది, అలానే ఆర్గనైజేషన్కి మంచిది, అలానే హెల్తీ పర్సన్ ఉంటే దేశానికి కూడా మంచిదని చెప్తారు ఒక ఫిలాసఫర్. అందుకని మీరు అందరూ కూడా ఖచ్చితంగా జీవితంలో ఒకరిని వాక్ చేయటం అన్న నేర్చుకోండి. ఏదో ఒక కార్యక్రమం ఒక 45 నిమిషాలు 1 అవర్ చేస్తే మీరు హెల్తీగా ఉంటారు. మీరు చేసే ఉద్యోగంలో మీరు బాసుగా ఉంటారు కాబట్టి మీరు తోటి ఉద్యోగులతో కానీ కింద ఉద్యోగులతో కానీ బాగా ఉండాలంటే
మీరు హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మీ గుడ్ బిహేవియర్, గుడ్ గెస్చర్స్, గుడ్ పర్సనాలిటీ అనేది బయటకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఇప్పటి నుంచైనా ఎలా మీ ఏజ్ అయిపోయిందని మీరు ఫీల్ అవుతే మీ పిల్లలన్నా డెవలప్ చేయండి. మీ పిల్లలన్నా కూడా ఈ ఓరియంటేషన్ తోటి మనం డెవలప్ చేస్తే వాళ్ళు సమాజంలో మంచి పౌరులుగా ఉంటారు. అలానే దేశానికి కూడా మంచి సేవ చేసినట్లు ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్తో వచ్చే వాళ్ళ ఎప్పుడు కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పీపులే అవుతారు. నెగిటివ్ పీపుల్ ఇనిషియల్గా కొంచెం సక్సెస్ కావచ్చు, బట్ లాంగ్ టర్మ్లో ఫెయిల్యూర్ అవుతారు. బట్ పాజిటివ్ పీపుల్ ఖచ్చితంగా ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, బట్ అల్టిమేట్గా పాజిటివ్ పీపుల్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారని సందర్భంగా తెలియజేస్తూ, విజయం అనేది ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ చేయటమే ఈ ఏజ్లో విజయం. అందుకని మీరు అందరూ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఇది ఒక హ్యాబిట్లా పెట్టుకొని రాబోయే కాలంలో ఎవ్రీడే మీకు పరిధిలో మీ శారీరక పరిస్థితిని బట్టి ఏ యాక్టివిటీ చేయగలరో ఆ యాక్టివిటీని మీరు కంటిన్యూ చేయాలని ఆశిస్తూ, ఇదంతా మళ్ళీ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి మళ్ళీ ఫేర్వెల్ కండక్ట్ చేస్తారని చెప్పి మళ్ళీ బహుమతి ప్రధానోత్సవం కూడా కండక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా పాలక మండలి దృష్టికి కానీ చైర్మన్ గారి దృష్టికి కానీ తీసుకెళ్తాం. కొత్త యువ గారికి కూడా డిస్కస్ చేస్తాం. మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి రాబోయే కాలంలో మనకు ఒక ఎక్స్క్లూజివ్గా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలి. ఇది అక్కడ ఒక స్పోర్ట్స్, ఇక్కడ స్పోర్ట్స్, ఆ కాలేజీకి వెళ్ళి ఈ కాలేజీకి వెళ్ళి చేయటం కాదు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్, మనకే బోల్డ్ అంత ల్యాండ్ ఉంది, మనకి ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఖచ్చితంగా మన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా వచ్చిందని ఆశిస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ. అనంతరం క్రీడా పోటీల్లో పాల్గొన్న ఉద్యోగులచే అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి క్రీడా ప్రతిజ్ఞ చేయించి లాంఛనంగా బెలూన్లు, కపోతాలను ఎగరవేసి వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఉద్యోగులతో కలిసి వాలీబాల్ క్రీడా పోటీల్లో పాల్గొని ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓలు రాజేంద్రుడు, ఆనందరాజ్, సెల్వం, టీటీడీ చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు కొనసాగే అధ్యయనోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దిజేర్స్వామి, చిన్నజేర్స్వామి ఆచార్యులు శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో మధుర కవి ఆళ్వార్ రచించిన కన్ని నూన్ సురుత్తాంబు అనే ప్రబంధ పఠనం నివేదించారు. అనంతరం మధుర కవి ఆళ్వార్కు పరివట్టం, సెఠారి మర్యాద, స్వామివారు ధరించిన పుష్పమాల కైంకర్యాలను నిర్వహించి గోష్ఠి సేవాకాలం జరిపారు. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం, ముత్యపు పందిరి వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం మనోహరంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు.
తరువాత పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివౌమా. అనంతరం శ్రీ పద్మావతీదేవి అమ్మవారికి ముత్యపు పందిరి వాహన సేవలు నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి ముత్యాలతో తీర్చిదిద్దిన ముత్యపు పందిరి వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాల నడుమ అమ్మవారికి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. తిరుపతి నగరంలో ప్రసిద్ధ దేవాలయంగా వెలసిల్లుతున్న కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం, రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వాహన సేవల్లో ఊరేగుతూ తిరునగరి వాసులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కపిలతీర్థం దేవాలయ ప్రాంగణంలో సంగీత, సాంస్కృతిక, నృత్య రూపకాల ప్రదర్శనకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఈ వేదికలో భక్తులను రంజింపజేసేలా ఈ సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు ఎస్ మునిరత్నం, ఈ నాగరాజు బృందం నాదస్వరం, డోలు కచేరీ, వీణుల విందుగా సాగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు ఎం అనంతకృష్ణ బృందం వేణుగాన కచేరీతో కపిలతీర్థం భక్తి పారవస్యంతో పులకించింది. మాఘమాసం సోమవారాన శ్రీ మృత్యుంజయ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ కాంతులతో మెరిసింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. తరువాత గజపుష్పమాల, గంధం, కుంకుమతో మృత్యుంజయ స్వామివారిని అలంకరించి శివపురాణం పఠించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మం నగరంలోని స్తంభాద్రి జై లక్ష్మీ నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో ఘనంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణోత్సవం భక్తులను పరవశులం చేసింది. ముందుగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత గిరి ప్రదక్షిణోత్సవం జరిగింది. భక్తులు భగవన్నామ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించారు. కడప జిల్లా పాత కడప మండలం కొట్టాలలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాసం అష్టమిని పురస్కరించుకొని అర్చకులు తొలుత శివలింగానికి శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. తరువాత శ్రీ కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత సంపెంగ, రోజా, వడమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా మంత్రపుష్పం, నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని శ్రీ నం దత్తనాథ క్షేత్రంలో శ్రీ అనఘాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాఘ బహుళ అష్టమిని పురస్కరించుకొని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వామివారిని, అమ్మవారిని వేంచేపు చేసి విఘ్నేశ్వర పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై నవగ్రహాలు, అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి అక్షింతలు, పుష్పాలు, కుంకుమలతో అనఘాష్టమి వ్రతాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ పోచమ్మ తల్లికి భక్తులు బోనాలను సమర్పించారు. మాఘమాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ పోచమ్మ తల్లి మూలమూర్తికి ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో చూడముచ్చటగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకు దండలతో అలంకరించుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. అనంతరం పలువురు భక్తులు అమ్మవారికి పులగాన్ని సమర్పించగా మరికొందరు మహిళలు వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరకంఠేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం జరిగింది. మాఘమాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల ఫలరసాలు, పసుపు, చందనం, పన్నీరుతో కాలభైరవుని మూలమూర్తికి అభిషేకం జరిపారు. తరువాత వడమాలలు, పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి పంచహారతులు, కుంభహారతి, కర్పూర హారతులు సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. మెదక్ జిల్లా నాచగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. తొగుట పీఠాధిపతులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో భక్తులు లక్ష్మీ నృసింహస్వామివారి స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి తొగుట పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో కొలువైన శ్రీ సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘమాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.